మన రక్షకుడైనంటి యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. మరి మరొకసారి ఒక నూతనమైన అంశమును మీ మధ్యకు తీసుకురావడానికి దేవుడు ఇటు అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో వందనమే ఉన్నాను. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రాముఖ్యమైన అంశము తొలి శ్రమ కాలము. ఆ అంశాన్ని మనం నేర్చుకోక ముందు ప్రార్థనతో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, నీకు వందనాలు. ఇదరం ప్రభా నేర్చుకొనబోయే ఈ తొలి శ్రమకాలం గురించి మేము నేర్చుకొని పోతుండగా నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించి నీ దాసుడైన నన్ను బలపరిచి ప్రతి ఒక్కరికి అవగాహన చేయగలుగుటకు నీ కృపణించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం తొలి శ్రమ కాలము అనే అంశాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. ఈ తొలి శ్రమ కాలము అనే దానిలో రెండు భాగాలు ఉన్నవి. ఆ రెండు భాగాలు మనం చూసినట్లయితే మొదటిది తొలి శ్రమ కాలం. ఈ తొలి శ్రమ కాలము రెండు అంశాలు మనం నేర్చుకొని పోతున్నాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుచేతనగా ఇది మన జీవితాలని మరి సిద్ధపాటును కలిగించడానికి అవి ఎంతో మనకు ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఒక పరిశుద్ధ లేఖన భాగాన్ని ముందుగా మనం చదువుకొని దాన్ని అవగాహన చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుదాం. మరియు సూర్యచంద్ర నక్షత్రముల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగములు ఘోషం వలె కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశ శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకు రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఈ భూమి మీద ఎన్నో రకాలైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆకాశం పైన ఎన్నో రకాలంటి యుద్ధాలు ఆయా ప్రాంతాల్లో మనం జరగటం మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా దేశాల మీదకి దేశాలు దాడులు జరుగుతున్నాయి. బాంబులు మరి లేకపోతే యుద్ధవిమానాల ద్వారా మరి కొన్ని పట్టణాలని మరి బాంబు బ్లాస్టింగ్ ద్వారా అన్నీ నాశనం అయిపోతున్నాయి. మరి ఇదివరకు మనం చూసినట్లయితే ఇరాన్ మరి అమెరికా దేశాల్లోను, తర్వాత మరి ఇంక మనం చూసినట్లయితే ఇస్రాయేల్ దేశంలోను, మరి ఇస్రాయేల్ ఉన్న యొక్క వారి దేశంలోను, మళ్ళీ పాలస్తీనా దేశంలోను, ఈ ప్రాంతంలో చాలా చోట్ల మరి దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలు జరిగినప్పుడు మనం టీవీల ద్వారా చూస్తున్నాము. చూసినప్పుడు అనేక సార్లు మనము ఎంతో కలవరపడుతున్నాం. కానీ కలవరపడుతున్నారని ముందుగానే యేసయ్య చెప్పిన మాట, ఒకవేళ మీరు కలవరపడి భయపడుతున్నారేమో, మీరు భయపడుతున్నారేమో ఒకవేళ, అయితే మీరు ధైర్యం తెచ్చుకొని జడియకుండా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోమని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఈ తొలి శ్రమ కాలము ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కృపకాలము మరి ముగింపబడక సిద్ధంగా ఉన్నదనిపించుకుని ఆ ముందు రోజులు జరగబోయేదే ఈ తొలికాల శ్రమకాలం. ఈ తొలి శ్రమకాలము కృపకాలము కంటే వెనకాల ఇది జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కృపకాలము దగ్గరగా ఉన్నదని అర్థం. ఈ తొలి శ్రమ కాలంలో మనం చూసినట్లయితే యుద్ధాలు, మరి కక్షలు, మరి లేకపోతే కుటుంబాల్లో గొడవలు, మరిపోతే హత్యలు, ఒకరినొకరు పొడుచుకొని చనిపోవటం, వర్గం మీదకి రెండు వర్గాల మీదకి దెబ్బలాట్లు, మరి వర్గం మీద ఒకడు మాట అనుకుని ఇంకోటి మాట అనుకుని పొడుచుకొని చచ్చిపోవటం, ఇవన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ దేనికి గుర్తుకున్నాయంటే తొలి శ్రమ కాలానికి గుర్తుగా ఉన్నాయి. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో మరి శ్రీమతి వెలంజి వైటం గారు అంటున్న మాట, మరి సెలెక్టెడ్ మెసేజ్ అనే ఆ పుస్తకం నుండి మరి 55వ పుటంలో వారు అంటున్న మాట, దేవుణ్ణి విశ్వాసులు అనగా అడ్వెంటిస్ట్ సువార్తను అంగీకరించిన వారి మీదకి దేవుడు వెలుగు నింపాడంటని, వెలుగు నింపి వారి ద్వారా సువార్తను అందించమని చెప్తే
వారు ఏం చేస్తున్నారంటే బద్దకిస్తున్నారని వావిడ మరి సెలెక్టెడ్ మెసేజ్ 55వ పుటంలో వారు తెలియపరుస్తున్నారు. అదే విధంగా ఇంకొక పుస్తకంలో ఆవిడ చెప్పిన మాట ఏంటంటే ఎర్లీ రైటింగ్స్ అనగా తొలి రాతలు అనే పుస్తకం నుండి 33-34 పుటంలో ఆవిడ అంటున్న మాట, సబ్బాతు నెరుగక ఉన్నవారు వెలుగును తృణీకరించువారు కాదు, శ్రమకాలము ఆరంభమైనప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే సబ్బాతును మరింత సంపూర్ణంగా ప్రకటించితిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే తొలి రాతలు అనే పుస్తకంలో 33-34 పుటంలో మరి ఎల్ఎన్ జి వైట్ గారు అంటున్న మాట ఏంటంటే, సబ్బాతును ఎరుగక కొంతమంది ఉన్నారు, వారి మీదకి వెలుగు కుమ్మరించబడింది. వారు సబ్బాతును ఎరగక ఉన్నప్పటికీ వారిలో మాత్రం వెలుగు నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారిలో వెలుగు నింపబడింది. అంత్యకాల దినమున వారు ఏ సత్యాన్ని గురించి ప్రకటిస్తారంటే సబ్బాతును గురించి, ఆజ్ఞల గురించి వారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని వారి రాసిన తొలి రాతలనే పుస్తకం నుండి వారు ఇస్తున్న గొప్ప వర్తమానం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి శ్రమకాలము దగ్గరలో ఉన్నప్పటికీ, మరి తొలి శ్రమకాలము బహు దగ్గరగా ఉన్నప్పటికీ వీళ్ళు సబ్బాతును ఎరగని వారు సువార్తను ప్రకటిస్తారంటే ఏ సువార్త అంటే సబ్బాతు సువార్త. ప్రియ దేవుని బిడ్డలారా, రెండు యొక్క ఆధారాలు మనం చూసినట్లయితే రెండు ఆధారాల్లో కొంతమంది ఏమో ఆది నుండి ఉన్న క్రైస్తవ విశ్వాసులు వారు అన్నీ తెలిసినప్పటికీ వారు ఈ తొలికాల శ్రమకాలం గురించి చెప్పడానికి వారు మరి వెనకబడుతున్నారు. అయితే సబ్బాతును ఎరగక ఉన్నట్టు వారు వెలుగు చేత నింపబడ్డారు. మరి సబ్బాతును ఎరిగిన వారిలో వెలుగు లేదు, సబ్బాతుని అంగీకరించిన వారిలో వెలుగు లేదు. సబ్బాతుని ఎరగని వారిలో ఏం నింపబడిందంటే వెలుగు నింపబడింది. వారు వెలుగు నింపబడిన తర్వాత అంత్యకాలంలో మన సువార్తను ప్రకటిస్తున్నారని ఆమె సూటిగా చెప్తున్న మాట. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ తొలి శ్రమ కాలము దేనికి గుర్తుగా ఉందంటే మరి సత్యాన్ని తెలుసుకున్న వారు కూడా మరి దీని విషయంలో వెనకబడతారు. అదేవిధంగా గ్రామాల్లో మరి గొడవలు, మరి తల్లిదండ్రులకు మరి పిల్లలు అవిధేయత చూపించటం, అలాగే మరి అనేక ప్రాంతాలు మనం చూసినట్లయితే ఒకరినొకరు చంపుకోవడం కూడా జరుగుతూ మనం చూస్తున్నాం. ఎక్కడ కనికరము లేదు, కృపలే, ఒకరి ఏదో ప్రేమ లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దేని గుర్తుగా ఉన్నాయంటే తొలి శ్రమ కాలానికి గుర్తుగా ఉన్నదని పరిశుద్ధ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్న ప్రియమైన బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో రక్షణ కార్యము మరి ముగింపబడుచుండగా భూమి మీదకి శ్రమకాలం వచ్చును. ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు లూకాసు సువార్త 21వ అధ్యాయము 25-26 వచనంలో రక్షణ కార్యము ముగించబడగా భూమి మీదకి ఏమొస్తుందంటే ఉగ్రత రాబోతున్నది. ఇంకా ఈ భూమికి రక్షణ చేత నింపబడాలి. ఈ రక్షణ సువార్త ప్రకటించడం అనంతరము ఏమొస్తుందంటే ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతున్నది. ఎవరి మీదకి ఉగ్రత అనంటే సత్యాన్ని తెలుసుకోకుండా అసత్య బాటలో నడుస్తున్న వారి మీదకి ఉగ్రత రాబోతున్నది అని మరి పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మనం జీవిస్తున్న దినములు ఎంతో భయంకరంగా ఉన్నవి. మరి మనం అందరము కృపకాలంలో జీవిస్తున్నాం. మనం జీవిస్తున్న ఈ జీవితము, మనం ఉన్న ఈ యొక్క కాలము కృపకాలమై ఉన్నది. ఈ కృపకాలము ఉండగానే కృపకాలం మరి ముగింపబడే సమయం రాకమునుపే మనం బహు జాగ్రత్త కలిగి మనకివ్వబడిన సువార్తని మనం ప్రకటించే వారమై ఉండాలి. ఇక్కడ అనేక పరిణామాల్లో మరి మన పరిశుద్ధ లేఖన భాగాలను మనం పరిశీలన చేసాం. మరి అనేక మంది దర్శనాల్లో పొందుకున్న వారు విశ్వాసం చెప్పిన మాటలు మనం విన్నాం. అదే రీతిగా పరిశుద్ధ లేఖన భాగంలో యేసయ్య చెప్పిన మాటలను కూడా మనం పరిశీలన చేసాం. వీటన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడు ప్రస్తుతము మనం ఉన్న ఈ కాలము తొలి శ్రమ కాలము. ఈ తొలి శ్రమ కాలంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇది దేని గుర్తుగా ఉందంటే సిద్ధపాటుకి గుర్తుగా ఉన్నది. సిద్ధపాటుకు గుర్తుగా ఉంది. మనమందరం సిద్ధపడాలి. ఎవరి కోసం సిద్ధపడాలంటే
యేసయ్య కొరకు సిద్ధపడే వారిగా ఉండాలి. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మైన దేవుడు మాట్లాడుతున్న వాక్యంలో మన ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 22:11 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. అన్యాయం చేయవాడును ఇంకను అన్యాయము చేయనము, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగా ఉండనేము. అయితే వాని క్రియలను బట్టి తీర్పు తీర్చుటకు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి రాబోతున్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ కృపకాలంలో అన్యాయం చేసినా దేవుడు చూస్తున్నాడు, లేకపోతే మరి తప్పులు చేసినా సరే ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. మరి అనేక మందిని ఇబ్బందులు పెట్టి ఆటంకాలు పెట్టినప్పటికీ యేసయ్య చూస్తున్నాడు కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. అంటే ఏది చేసినా చెల్లుతుందని అంటే మనం అందరము జీవిస్తున్న ఈ కాలము దేని గుర్తుగా ఉందంటే కృపకాలానికి గుర్తుగా ఉన్నది. ఈ కృపకాలం ఉన్నంత వరకు మరి ప్రజలు వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, వారికి నచ్చిన విధానంగా వారు జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్న మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి కృప విస్తరించు కొలది పాపము కూడా విస్తరిస్తుంది. కృప విస్తరించు కొలది పాపం కూడా విస్తరిస్తుంది. కృప ఎంత విస్తారంగా మనుషులు పొందుకుంటున్నారో, మానవులు పొందుకున్నారో, దేవుని బిడ్డలు పొందుకుంటున్నారో, ఎంత విస్తారమైన కృప వద్దులుతుందో అంత విస్తారంగా పాపం కూడా ఉప్పొంగిపోతుంది. ఈ రెండిట్లు మనం పరిశీలన చేసినప్పుడు మరి దేవుడు మనందరినీ మరి చూస్తున్నాడు, ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. ఎందుకంటే మానవులకి కృపకాలంలో ఉండే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ తొలి శ్రమ కాలంలో మనం నేర్చుకోబోయే ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మరి ఎలెన్ జి వైట్ గారు పలికిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు అంటున్న మాటను మనం చూసినట్లయితే మరి ఈ లోకంలో ఎక్కడ చూసినా మరి హత్యలు, యుద్ధాలు, మరి గొప్ప గొప్ప నాశనకర్తలు, మంత్రబాణాలు, బాంబులు, వినాశము, లేకపోతే అనేకులు ఆకలితో బాధపడుతున్నారు. సాంఘిక పోరాటం జరుగుతుంది, జాతుల మధ్యన గొడవలు జరుగుతున్నాయి, ఫ్యాక్టరీలో గొడవలు, నేరాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మానవులకి చింత లేదు. ఇది సిద్ధపాటు దినమని వారు గుర్తించలేకపోతున్నారు. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి బహుమతిగా ఇస్తే, ఇంత గొప్ప ఆవిక్యతను దేవుడు ఇస్తే, మనము సిద్ధపాటు కలిగి జీవించడం మానేసి ఇహలోక సంబంధమైన వాటి కోసము మనము పోరాడుతున్నాం. ప్రతి దాంట్లోనూ పోరాటం, వ్యర్థమైన దాంట్లో కూడా నాకు కావాలి అని అనుకోవటం. మరి దేవుని యొక్క రాజ్యానికి నడిపించే మాత్రం వాటి విషయంలో మనం జాగ్రత్త పడతలేదు. లోకంలో కలిసిపోయి లోకస్తులుగా మనం ఉంటూ లోక సంబంధమైన వాటి మీద ఇష్టాన్ని చూపిస్తున్నాం, కానీ దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడతలేదు. ఈ కృపకాలం దేనికి సూచనగా ఉందంటే మరి ఈ యొక్క తొలి శ్రమకాలంలో మనం జీవిస్తున్నాం. కృపకాలము ముగింపబడక మునుపు జరిగే సంభవాలు చాలా కఠినంగా ఉంటాయని దేవుని యొక్క భక్తురాలైనటువంటి ఎలెన్ జి వైట్ గారు అంటున్నారు. ఆమె దర్శనంలో చూసినప్పుడు ఆ దర్శనంలో ఆమె అంటున్న మాట మరి ఏమంటున్నారంటే, శ్రమకాలము ప్రారంభ తొలి దశలో ఉన్న క్రైస్తవ విశ్వాసుల్ని నేను చూశాను. వారిలో 1% మరి సత్యాన్ని తెలుసుకోకపోయినప్పటికీ వారు యేసుక్రీస్తునందున్న విశ్వాసం మాత్రము ఏమాత్రము బలహీనపరచబడలేదు. అంటే సబ్బాదును ఎరిగిన వారి కంటే సబ్బాదును ఎరగనంటే 1% క్రైస్తవులు నా కళ్ళకు కనబడుతున్నారు. వారు నడిచే మార్గము మరి ఇరుకు మార్గంలో నడుస్తున్నారు, కానీ విశాలమైన మార్గంలో వారు నడవట్లేదు. ఆ ఇరుకు మార్గం నడిచేవారే గొప్ప విశ్వాసులుగా ఉన్నారు. ఆ ఇరుకు మార్గంలో నడిచిన వారే యేసయ్య రాజ్యానికి చేరటానికి ఆతృత చూపిస్తున్నట్టుగా నాకు కనపడుతుందని ఆమె సెలవిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ రక్షణ ప్రణాళిక దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. మనమందరము ఈ తొలికాల శ్రమకాలంలో జీవిస్తున్నాం. దేవాతి దేవుడు పలుకుతున్న మాటలో ఆ వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, మరి గొప్ప దుర్మార్గత ఈ లోకంలో చలామణిగా అవుతుంది. అనేక మంది మందులకు బానిస అవుతున్నారు. చాలామంది ఎక్కడ చూసినా మందులకు బానిస అవుతున్నారు. మందులకి
ఈ లోకంలో చూసినట్లే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. తర్వాత మరి మరి సూసైడ్ చేసుకోవడానికి మందులు వచ్చేసాయి. మరి అదే రీతిగా మరి మత్తు పానీయాలు, మరి ఇతర రకమైన పదార్థాలు మానవులు స్వీకరిస్తున్నారు. ఇవన్నీ మనం పరిశీలన చేసినప్పుడు మనం ఉన్న ఈ కాలము ఇది తొలి శ్రమ కాలము. ఇది ఒక శాంపుల్గా మనకి కనబడుతుంది. ఇది ఒక శాంపుల్ ఏమిటంటే ఈ లోకం ఇలా ఉన్నది అని చెప్పడానికి ప్రతి క్రైస్తవ విశ్వాసి సిద్ధపడటానికి, ప్రతి క్రైస్తవ విశ్వాసి మరి లోబడి దేవునికి లోబడి జీవించడానికి ఇదెంతో ఆదర్శంగా ఉందని పరిశుద్ధ లేఖన భాగం నీతో నాతోనూ మాట్లాడుతున్న ప్రియదేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ విధంగా దైవ దర్శనము లేకుండా, దైవ ప్రణాళిక లేకుండా మనం ఏం చేసినాను అది దేవుని చెంతకు చేరదు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే అంత్యకాల దినంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసుల్లో అనేక మంది ఈ లోక సంబంధమైన వాటి కోసము పరుగులు పెడుతున్నారు. ఈ అంత్యకాల దినములో జీవిస్తున్న ప్రజలు అనేక మంది స్వార్థపరులు, మరి అదే రీతిగా మరి దుర్మార్గతను చూపేంటి వారు, వీళ్ళందరి మధ్యన మనం అందరం జీవిస్తున్నాం. అయితే క్రైస్తవ విశ్వాసులుగా దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే నీవు ఎంతవరకు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావు, ఎంతవరకు నీ యొక్క జీవితము ఆధారపడి ఉంది. యేసయ్య నీ పక్షాన ఉండగా, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉండగా నీవు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీవు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మనందరి దేవుడు మన కోసం కనిపెడుతున్నారు. ఆయన కనిపెడుతూ నీ కోసము ఎదురు చూస్తున్నారు. ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఎలాంటి అడుగుజాల్లో మనం నడుస్తున్నాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని పరీక్షిస్తున్నాడు, మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. మన హృదయ తలంపులు ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేటివాడు, ప్రతి ఒక్కరిని సమానంగా చూసేటివాడు. అయితే మనము ఒకవేళ ఈ తొలి శ్రమకాలంలో జీవించినట్లయితే మనము ఎలా ఉంటాం, ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా సిద్ధపడి మరి ఆయనకు అడుగుజాడలో మనం నడుస్తున్నాం. అందుకే దైవ ప్రణాళిక లేనిదే, దైవ ఉద్దేశాలు లేనిదే మనం ఏ పని చేయలేము. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడైతే మన మీద ఉంటుందో ఆ ప్రణాళిక చేత మనం నింపబడాలంటే పరిశుద్ధాత్మ సహాయము కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనల్ని అంతవరకు నడిపించేటివాడు. పరిశుద్ధాత్మ అయిన దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడేవాడు. ఆయన యొక్క సహాయం లేనిదే మనము ఏ పని చేయలేము. దేవుని యొక్క ప్రణాళిక లేనిదే మనం ముందుకు వెళ్ళలేము. యేసయ్య యొక్క ప్రణాళిక చేత మనం నడిపించబడాలంటే ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఈ తొలి శ్రమ కాలము మరి దగ్గరలో మరి ఉండబోతున్నది. దగ్గరికి వచ్చే రాక మునుపే మనం ఇప్పటి నుంచే ఆ తొలి శ్రమ కాలంలో కొరకు మనం సిద్ధపడాలి. అటు రీతిగా మనం సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ ఉండి మన చేత కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మరి లూకా సువార్త 21వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఆకాశమందు శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కలత చెందుదురు. ఆకాశమందు శక్తులు, ఆకాశంలో జరిగే విప్లవాలు, ఆకాశంలో జరిగే యుద్ధాలు, అలాగే ఈ భూమి మీద జరిగే కొన్ని మరి బాంబ్ బ్లాస్టింగ్లు, లేకపోతే బాంబుల వల్ల వచ్చే శ్రమలు, అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. వరదల చేత అనేక మంది మరి ఆకలితో బాధలు పడుతున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే మనము ఈ తొలికాల శ్రమకాలంలో దగ్గరలో ఉన్నాం. ఈ తొలికాల శ్రమకాలము సూచన ఏంటంటే మనము కృపకాలంలో ఉన్నాం. ఈ కృపకాలము నీకు నాకు నేర్పే పాఠం ఏంటంటే నీవు అనేక మందిని సిద్ధపరచాలి, నీవు సిద్ధపడాలి. పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 కన్నికల గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 10 మంది కన్నికలు మరి 5 కన్నికలు బుద్ధిమంతులు, 5 కన్నికలు బుద్ధిహీనులు. ఈ 10 కన్నికలు పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడని
కొంతసేపు నిద్రపోయారు. ఇందులో మనం పరిశీలన చేసినప్పుడు ఈ 10 మంది కన్యకలు నిద్రపోయారు. అయితే ఈ బుద్ధిగల కన్యకలైతే వారి దీపాలకు అదే రీతిగా వారి యొక్క మరి డ్యూటీలకు అన్ని కావాల్సిన వాడిని నూనె ఒత్తు అన్నీ సిద్ధపరచుకున్నారు. వారు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఈ 5గురులో నుంచి మరి మనం చూసినట్లయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు మాత్రం వారి దీపాలు వారి యొక్క డ్యూటీలు అందులో ఉన్న ఆయిల్ ఏమి సిద్ధంగా లేవు. ఇటేమి సిద్ధం పరచుకోకుండా మరి వారు పెళ్లి కుమారుని కలుసుకోవాలని సిద్ధపడ్డారు. మన పరిశుద్ధ లేఖన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు ఈ 10 మంది కన్యకలు పడుకున్నారు. అయితే ఒక పెళ్లి కుమారుడు యొక్క స్వరం వినగానే బుద్ధిగల కన్యకలు వెంటనే లేచి పెళ్లి కుమారుడిని కలుసుకోవడానికి పరుగులెత్తారు. అయితే ఈ బుద్ధిహీనత కలిగినంటి ఈ యొక్క కన్యకలు మాత్రం సిద్ధపోవట్లేదు, సరైన సిద్ధపోవట్లేదు. వారు సరిగా సిద్ధం కలగలేరు. ఆ ప్రాంతంలో ఎక్కడున్న వారిని అక్కడ ఉన్న అడుగుతున్నారు వారి దీపాలకు నూనె కోసం. ఈరోజు క్రైస్తవ విశ్వాసం కూడా అదే రీతిగా ఉన్నది. సిద్ధపడటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఈ 10 కన్యకలు దేవుడు సహాయం, పెళ్లి కుమారుడు సహాయం ఇచ్చాడు. మీరు సిద్ధం కలిగి నా పెళ్లి విందులో మీరు స్వీకరించండి అని సమయం ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ టైంలో వారి యొక్క దీపాలను, వారి యొక్క దీపాలలో ఉన్న నూనె, దానికి ఉన్న ఒత్తును వారు సిద్ధపరచు చేసుకోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నట్టే మనము ఈ సిద్ధపాటు దినాల్లో మనం జీవిస్తుండగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం సిద్ధపరచుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఆ పరిశుద్ధ గ్రంథం చేత మనం వెలిగించబడతలేదు. చాలా సంఘాలు మరి కుంటివైపోయినాయి, మరి గుడ్డివైపోయినాయి. గుడ్డితనంతో ఉన్న క్రైస్తత్వం మనం చూస్తున్నాం. ఈ గుడ్డితనమైన క్రైస్తత్వం ఎందుకు వచ్చిందంటే వారి చేతిలో పరిశుద్ధ గ్రంథము లేదు. అదే రీతిగా వారి చేతుల్లో మరి పరిశుద్ధ గ్రంథాన్ని వారి హృదయాల్లోకి చేర్చుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథం యొక్క ఉన్న వాక్యాలను వారి హృదయాల్లోకి చేర్చుకుని దాని చేత వారు వెలిగించబడలేకపోతున్నారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో వెలుగు లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని అవగాహన చేసుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని హృదయంలోకి చేర్చుకోవట్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే వారి హృదయంలోకి చేర్చుకుంటారో, బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే వెలిగించబడ్డారో, వారి దీపాలు ఏ విధంగా వెలిగించబడ్డాయో, అట్రీతిగా మనం కూడా దేవుని యొక్క రెండవ రాకడలో మనం కూడా వెలిగించబడే గుంపులో ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తొలి శ్రమ కాలము మరి బహు సమీపంగా ఉన్నది. మనం అందరము ఇప్పుడు కృపకాలం ఉన్నాం. ఈ కృపకాలము తొలి శ్రమ కాలానికి సూచనగా ఉంది. ఈ తొలికాల శ్రమకాలంలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క భక్తిపరమైన జీవితాన్ని మనం సిద్ధపరచుకొని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం బలపరుచుకొని, యేసయ్య యొక్క రాకడ కోసము మనం కనిపెట్టి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపడే వారుగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మయైన దేవా, నీకు వందనాలు. ఈ దినం ప్రభువా మరొకసారి నీ వాక్యం వినటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము తొలికాల శ్రమకాలంలో ఉన్నాం. ఇప్పటి నుంచే మేము సిద్ధపడి ప్రభువా నీ రాజ్యవ్యాప్తి కొరకు మేము సిద్ధపడి వాడుటకు సహాయం చేయండి. నీ రాకడ మరి సమీపం ఉన్నది. కొంచెం ఆలోచన చేసినప్పటికీ కొంతమంది ప్రభువా బలహీనలు అవుతున్నారు. ఈ రాజ్యవ్యాప్తి కొరకు మేము సిద్ధపడి ఆ రాజ్యంలో మేము అందరూ చేరుటకు సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.